ఇది ఒక దట్టమైన అడవిలో జరిగే అందమైన కథ. తెలుగులో దీనిని అడవి తల్లి దీవెన అని పిలుచుకుందాం. వింతదారి. చాలా కాలం క్రితం ఒక ఊరి చివరన దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్లాలంటే ఊరి జనం భయపడేవారు. కాని అన్వేష్ అనే ఒక కుర్రాడు మాత్రం అడవిని ప్రాణంలా ప్రేమించేవాడు. ఒకరోజు సాయంత్రం ఎప్పుడూ చూడని ఒక వెండి రంగు నాచుతో నిండిన దారి అన్వేష్ కు కనిపించింది. ఆ దారి వెంట వెళ్తుండగా అడవి మధ్యలో ఒక పెద్ద వెండి మర్రి చెట్టు కనిపించింది. అడవి దేవత పలకరింపు. ఆ చెట్టు దగ్గరకు వెళ్లగానే గాలిలో ఒక మధురమైన స్వరం వినిపించింది. చెట్టులోంచి ఒక అద్భుతమైన రూపం బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు, అడవి దేవత. ఆమె ముఖం వాడిపోయి ఉంది. అన్వేష్, మనుషులు అడవిని నరికేస్తూ ప్లాస్టిక్ తో నింపేస్తున్నారు. అందుకే నా శక్తి తగ్గిపోతోంది. ఈ అడవి ప్రాణం ఒక పచ్చని మణిలో ఉంటుంది. ఆ మణి వెలుగు కోల్పోయింది. దానికి తిరిగి ప్రాణం పోయాలంటే స్వచ్ఛమైన మనసుతో చేసే ఒక పని కావాలి అని చెప్పింది. అన్వేష్ చేసిన పని. అన్వేష్ వెంటనే తన సంచిలో ఉన్న నీటిని ఆ చెట్టు మొదట్లో పోశాడు. తన దగ్గర ఉన్న చిన్న మొక్కల విత్తనాలను అక్కడ నాటాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఈ అడవి మనందరికీ ప్రాణవాయువునిస్తుంది. దీనిని కాపాడుకోవడం నా బాధ్యత. అతని మనసులోని ఆ నిస్వార్థమైన ఆలోచన తగలగానే ఆ మణి ఒక్కసారిగా మెరిసిపోయింది. అడవి అంతా కొత్త వెలుగుతో నిండిపోయింది. ఎండిపోయిన చెట్లు చిగురించాయి. పక్షులు కిలకిలరావాలు మొదలుపెట్టాయి. అడవి నేర్పిన పాఠం. అడవి దేవత సంతోషించి అన్వేష్ కు ఒక మాయా విత్తనాన్ని ఇచ్చింది. అది నాటిన చోట ఎప్పుడూ కరువు రాదని దీవించింది. అప్పటి నుండి అన్వేష్ ఆ ఊరి ప్రజలకు అడవి ప్రాముఖ్యతను వివరిస్తూ అందరితో కలిసి అడవిని రక్షించడం మొదలుపెట్టాడు. నీతి. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని అంతకంటే ఎక్కువగా కాపాడుతుంది.